హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొడ్డు అటుకులు ఆలుగడ్డతో వడలు చేస్తున్నానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈరోజు వెరైటీగా చేద్దామని చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. అటుకులు మరియు ఆలుగడ్డతో వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఆలుగడ్డను కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని ఆలుగడ్డలు వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పొయ్యి మంట పెట్టుకోవాలి. పొయ్యి మండేలోపు ఆలుగడ్డ ముక్కలలో నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న గిన్నెను పొయ్యి మండుతున్నప్పుడు దానిపైన పెట్టాలి. పెట్టి ఉడికించుకోవాలి ఆలుగడ్డ ముక్కలు ఉడికేలోపు మనం అటుకులను బాగా కడుక్కోవాలండి. అటుకులను కొన్ని తీసుకొని అందులో నీళ్లు పోసి 2 సార్లు కడుక్కున్నానండి. మంచిగా నీళ్లు పంపేసుకోవాలి మంచిగా కడిగి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. గంట కొట్టడం వల్ల నేను చేసిన వీడియోలు మీకు వస్తాయి. ఈ అటుకులను కడిగి వంపేటప్పుడు చూడండి ఎంత నల్లగా ఉన్నాయో నీళ్లు. అటుకులలో అంత మట్టి ఉంటుందండి. ఏవైనా శుభ్రంగా మంచిగా కడిగి చేసుకోవాలండి. అటుకులను 2 సార్లు కడిగిన తర్వాత కొన్ని నీళ్లు జీలకర్ర వేయాలండి. జీలకర్ర ఇచ్చి మూత పెట్టాలి. మూత పెడితే అవి నానుతాయండి. ఆలుగడ్డలు ఉడుకుతున్నాయండి, ఇంకా కొంచెం ఉడకాలి. అంతలోపు ఉల్లిగడ్డను కోసుకుందాము. ఉల్లిగడ్డ పైన పొట్టు తీసి ఆ ఉల్లిగడ్డని సగానికి కట్ చేసి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చాకు వైట్ కలర్లో ఉంది అని అనుకోకండి. ముందు ఆలుగడ్డ కట్ చేసినాం కదా, అది అంటింది, దాన్ని కడగలేదు, అందుకే అలా ఉంది. ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేయడం అయిపోయిందండి. ఉల్లిగడ్డలను పక్కకు పెట్టుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయండి వడలు. ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకునే లోపు ఆలుగడ్డలు ఉడికిపోయాయండి. ఆలుగడ్డలు ఉడికాయో లేదో చూడాలంటే ఒక చెంచాతో నేను చూపించిన విధంగా ఒత్తాలి. ఒత్తితే తెలుస్తుందండి ఆలుగడ్డలు ఉడికిపోయాయి. ఈ గిన్నెను పొయ్యి మీద నుంచి దించుకోవాలి. దించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దానిలో వడలు వేయించుకోవడానికి సరిపడేంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆ నూనె వేడయ్యే లోపు మనము ఆలుగడ్డలు నేను చూపించిన విధంగా వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలను వేసుకొని అవి చల్లగైన తర్వాత ఆలుగడ్డ మీద ఉన్న పొట్టు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వడలు చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆలుగడ్డల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకున్నామండి. పొట్టు తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇలా చేస్తే వడలు బాగా వస్తాయండి. చేయితోని మెత్తగా చేస్తే వడలు సరిగ్గా రావండి. ఇలా తురుముకుంటే చాలా బాగా వస్తాయి. అలా అని తురుముకుంటున్నాను. ఆలుగడ్డలన్నీ మంచిగా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను తీసుకోవాలి. ఈ అటుకులను మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి. చేతితోనే నేను చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది. ఆ గిన్నెలో సరిగా కలపనికి వస్తలేదని వేరే గిన్నెలో వేసుకుంటున్నానండి. ఇందులో కూడా సరిగా కలుపుకోనికి వస్తలేదని ఇంకో కొంచెం పెద్ద గిన్నెలో వేసుకున్నానండి. అటుకులు వేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలుగడ్డ తురుములు వేసుకోవాలి. మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పుదీనా వేసుకుంటున్నానండి. మీరు కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. మీరు జీలకర్రకి బదులుగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత నేను 4 స్పూన్లంతా బియ్యపు పిండి వేసుకుంటున్నానండి. బియ్యపు పిండికి బదులుగా మీరు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అది కొంచెం గట్టిగా అయిందని కొన్ని నీళ్లు పోసుకుంటున్నానండి. నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత నేను అల్లం వెల్లిగడ్డ వేయడం మర్చిపోయానండి. అలా అని ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ముద్దలాగా కావాలండి. ముద్దలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పొయ్యి మీద నూనె వేడి చేసుకుంటున్నాం కదండి. అందులో నేను చూపించిన విధంగా వడలాగా చేసుకొని ఆ వేడి నూనెలో వేసుకోవాలి. నూనె మామూలుగా వేడి ఉండాలండి.
అలా అయితేనే వడలు మంచిగా కలర్ వస్తాయండి, లేదంటే మాడిపోతాయి. పైన కాలి లోపల కాలవండి. ఒక సైడ్ గట్టిగా అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి, తిప్పుకొని కాల్చుకోవాలి. ఈ వడలు మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఒక గిన్నెలో టిష్యూ పేపర్ పెట్టుకున్నాను, అందులో ఈ వడలు వేసుకోవాలి. ఒకసారి వేరేలాగా ట్రై చేద్దామని మిక్చర్ని తీసుకున్నానండి. దాన్ని సన్నగా చేసుకొని ఇలా వడలాగా ఒత్తుకొని ఆ మిక్చర్లో నేను చూపించిన విధంగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇలా చేస్తే కూడా చాలా బాగుంటాయండి. మిక్చర్ కానీ లేదా మక్కటుకులో మిక్చర్ ఉంటుంది కదండి, అదైనా సరే సన్నగా చేసుకొని ఇలా చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగొస్తాయని ఇలా చేస్తున్నానండి. ఒకవైపు కాలాక ఇంకొక వైపు తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వడలు సాయంత్రం టైంలో చేసుకొని పిల్లలకు పెడితే చాలా బాగుంటాయండి. ఇలా మనం పిండి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి. అలా అయితే తొందరగా అయిపోతాయి వడలు. అంతేనండి, వడలు రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒక వడను చూపిస్తున్నానండి, లోపల కూడా మంచిగా కాలింది, మెత్తగా ఏమీ లేదు. మిక్చర్తో కూడా చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వడలను ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.